गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మానవ జీవితంలో సహస్రారు మంది ఉంటారు. అందులో మన పరిచయాలు ఎంతమందికి ఉండవచ్చు? అబ్బబ్బా అంటే ఒక 100, ఒక 1000, 2000. అయితే ఒకానొక పరమ పురుషుడు ఈ లోకంలో అవతరించినప్పుడు సామాన్యంగా ఒకానొక భక్తుడు అనుకోండి, ఆయన ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితమై ఉంటారు. ఒక్క భాషకు పరిమితమై ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఉదాహరణకు మహారాష్ట్రలో జన్మించినటువంటి వారు ఉన్నారనుకోండి, వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ భాషా భావం వలనను లేక వారు పర్యటించిన దాన్ని బట్టో ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలకు పరిమితమైపోతారు. అయితే దివ్యజ్ఞాన స్వరూపుడైనటువంటి సర్వజ్ఞపీఠం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశమునకే కాక విశ్వమునకే 2,500 సంవత్సరాల తదనంతరము కూడా నేటికి ప్రతినిత్యం కూడా వారిని ధ్యానించేటువంటి వారు లక్షలాది మంది ఉన్నారు. ఆత్మీయులారా, ఇటువంటి మహాపురుషుల అవతరణం బట్టే మనం తెలుస్తుందన్నమాట. వీరు దైవస్వరూపులే అనేటువంటి భావన నేటికి మరెప్పటికి కూడా అలా కీర్తి ఉండిపోతుంది. అదే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం, శారదామఠం, కాంచి కామకోటి పీఠం, అక్కడ వారి తదనంతరం దాదాపు 2,500 సంవత్సరాలకు మరలా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా దేశ విదేశాలలో నాడు పాల్ బ్రెంటన్ ఉదాహరణగా తీసుకుంటే గ్రీక్ మహారాణి మరియు అనేకమైనటువంటి ఫ్రెంచ్ మరియు భారతీయుల్లో పాలించేటువంటి బ్రిటిష్ వారు, నిజాం నవాబులు, ఇలా ఎందరో రాజమహారాజులు మొదలుకొని వారు కూడా ఈ 100 సంవత్సరాల్లో కాంచి పరమాచార్య సాధించినటువంటి అమోఘమైన కీర్తి పతాకాన్ని గుర్తించుకొని ఎల్లప్పుడూ స్మరణ చేస్తూనే ఉంటారు. దీనివలన యథాతథంగా మనం చెప్పగలం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారే కాంచి పరమాచార్యగా అవతరించారు అని. భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టుగా యదా యదా హి ధర్మస్య అనేటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది కాంచి కామకోటి పీఠంలో ఇలా మరీ అవతార స్వరూపులు అవతరిస్తూ ఏ విభాగాల్లో అయితే ఆదిగురు శంకరులు
చేయవలసి ఉన్నదో ఆ కార్యక్రమాలన్నీ కూడా తదనంతరం వారి శిష్య ప్రశిష్యులైనటువంటి 71 పీఠాధిపతుల వరకు కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేస్తూనే ఉన్నారు. అందుకే కాంచి కామకోటి పీఠం సర్వత్రా సర్వవేళలా సర్వుల హృదయాల్లో ఆనందదాయకమై విలసిల్లుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా ప్రామాణించబడినటువంటి విషయాలే ఇక్కడ తెలియజేస్తున్నాను. కేవలం ఒక పీఠానికి చెందినవాడినని దాని ప్రచారం కోసం చేస్తున్నారనే మాట ఎంత మాత్రమూ చెల్లనేరదు. సర్వ విదితమైనటువంటి విషయం. ఎందుకనగా కేవలం అద్వైతం సంబంధించినటువంటి వారు మాత్రమే కాకుండా ద్వైత విశిష్టాద్వైతుల వారు కూడా నేడు ఈ యొక్క సామాజిక మాధ్యమాల్లో కాంచి కామకోటి పీఠం యొక్క గొప్పతనం మరియు మహాస్వాముల వారి యొక్క అనేక లీలలను పుంఖాలుగా ప్రజా జనబాహుళ్యాన్ని తీసుకువెళ్తున్నారంటే అందరి ఉద్దేశం ఏమిటి? ఇక్కడ మహాపురుషుని యొక్క అవతరణికను యథారీతిగా జనుల చెంతకు తీసుకువెళ్ళడమే వారి ఉద్దేశం కూడా. శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విజయయాత్రలో ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి లక్ష్యంగా మరియు అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ద్వైత మఠం వారు కాంచి కామకోటి పీఠంపై ఉన్నటువంటి ప్రేమ విజయయాత్రలో శ్రీవారిని ఎంతో వైభవంగా స్వాగతం చెప్పి కృష్ణ మఠాన్నంతటి చూపించి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు రచించిన గీతా భాష్యము దాని యొక్క విశిష్టత. అందుకే నేడు జగత్తుకు భగవద్గీత విఖ్యాతాన్ని చేసిన వారు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అనటంలో నిర్వివాదాంశం. అది వారు అందించిన ఆ భాష్యం సర్వజనులకు ఎంతో ఉపయుక్తమై ఉంది. ఇటు ద్వైతము కాక ఇటు విశిష్టాద్వైతము కాకుండా దేనికి సంబంధించకుండా కేవలం సామాన్య జనులకు కూడా మంచి విషయాలను తెలియజేసిన ఎన్నో సంఘ సంస్థలన్నీ కూడా ప్రాథమికంగా కాంచి కామకోటి పీఠం చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలను ఏకకంఠంతో ముక్తకంఠంతో వారు అనేక సభల్లో తెలియచేస్తున్న దాన్ని మనం సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అందరి ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు విశ్వమానవులకు చెందినవారు. వారు అందించినటువంటి యొక్క మార్గం ఏదైతే ఉందో సత్పథం, ఆ సత్పథాన్ని వారందరూ కూడా పీఠాధిపతులందరూ కూడా ప్రజల యొక్క అభిలాష, దేశ సౌభాగ్యం కోసం అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక కంటి ఆసుపత్రులనండి, లేక ఆరోగ్యానికి సంబంధించింది, వైద్యానికి సంబంధించింది, ఏదైనా సరే, ఏ రంగంలోనైనా సరే ఆదిగురు శంకర్లు చెప్పారు మానవతావాదం, మానవత్వ విలువలను మనము చాలా ప్రముఖంగా చర్చించాలి, స్పృశించాలి అని ఏదైతే ఆదిగురు శంకర్లు తమ ప్రముఖమైన పీఠంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ మార్గనిర్దేశం చేశారో అందరినీ కూడా ప్రేమిస్తూ అన్ని వర్గముల వారిని వారి సిద్ధాంతం ఏదైనా సరే భగవంతుని చేరుటే అందరి సిద్ధాంతాల ఏకమేవ సిద్ధాంతం. దానికి మార్గాలు ఏదైనా ఉండవచ్చు, విభేదాలు అనవసరం. అలా కాంచి కామకోటి పీఠంలో సాక్షాత్ దైవస్వరూపమని అందరూ ముక్తకంఠంతో చెప్తున్న విషయం పరమాచార్య దైవస్వరూపము. వారు చేసిన ఒక 2 లీలలను మనం ఈ యొక్క సందర్భంలో మనం ధ్యానిద్దాం, ఆస్వాదిస్తాం. ఒకానొకసారి కాంచి కామకోటి పీఠాధిపతులు 1978 నుండి 84 వరకు ఏదైతే దక్షిణాది పథంలో సంచరించాలనే విషయాన్ని అనేక సందర్భాల్లో మీ శ్రవణేంద్రియాలకు వినిపించడం జరిగింది. ఆత్మీయులారా, వారు 1980 ప్రాంతంలో దివ్యమైనటువంటి క్షేత్రం పంఢరిపురం, అక్కడ వెలిసిల్లినటువంటి నది ఆ యొక్క చంద్రభాగా నది. మాతాపితలకు సేవ చేసినటువంటి పురాణ పురుషుని యొక్క కథ
ఆధారంగా ఆ క్షేత్రం వెలిసిల్లి ఉంది. మహాస్వాముల వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పై ఉన్నటువంటి అభిమానం, హైందవ సామ్రాజ్యాన్ని అతి ఉత్తుంగ తరంగలా తీసుకువెళ్ళినటువంటి ఎందరో భక్తులు, తుకారాం, జ్ఞానదేవ్, సంత్ తుకారాం, ఇలా ఎందరో లెక్కలేని మంది ఆ భక్తి పరంపర, ఆ యొక్క ప్రతినిత్యం భజనలు, ఆ విధంగా ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఇష్టపడి వారు అక్కడ ఎక్కడున్నారు? ఒక పాడుబడినటువంటి శిథిలమైనటువంటి ఒక మందిరంలో ఉన్నారండి వారు. అంటే పూర్వం ఆ ప్రదేశాన్ని ఎవ్వరూ వాడి ఉండలేదు. శ్రీ ఎంవై గోర్పడే సండూరు మహారాజా వారు, స్వామి మీరు ఇంత శిథిలమైన ఈ ప్రదేశంలో ఎందుకుంటారో, మీకోసం మేమంతా భక్తులు ఎంతో బాధపడతా, మీరు ఇక్కడ ఉండకండి అంటే కూడా లేదు నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇష్టము అని వారు అక్కడ చంద్రభాగా నది దగ్గరలో ఉన్నారు వాళ్ళు. ఆత్మీయులారా, గురు చరిత్ర మనం ఒకసారి చూస్తే, ఎందుకు ఆ విషయాన్ని తీసుకుంటున్నాను, కాంచి కామకోటి పీఠాధిపతులు దత్తక్షేత్రమైన గాణగాపురానికి వెళ్ళారు. ఆత్మీయులారా, నేను ఏ విషయాన్ని చర్చించినా కాంచి కామకోటి పీఠాధిపతులకు సంబంధించిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తానని తాము గుర్తుంచుకోవాలి. ఎవరిని కూడా విమర్శ అనేటువంటి ప్రశ్నే లేదు. వారి సందేశాలు, వారి ఆదేశాలకు అనుగుణంగా ఉన్న వారందరినీ మనం ప్రస్తుతించాల్సిందే, వారు ఏ సిద్ధాంతం వారైనా సరే. ధర్మో రక్షతే రక్షిత అది వారి సిద్ధాంతం. వేదో అఖిలం ధర్మమూలం అది వారి యొక్క ప్రతిజ్ఞాపాలన ఉన్నటువంటి సందేశం వారిది. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, సదుద్దేశం వారిది. దేశం రక్షించబడాలి, సౌభాగ్యంగా ఉండాలి, సమాజం బాగుండాలి, యువత బాగుండాలి, దేవాలయాలు రక్షించబడాలి, ఇది వారి సదుద్దేశం. ఆ విధంగా చంద్రభాగా నది దగ్గర ఉన్నప్పుడు భక్తులు అనేటువంటి వారు ఎవరంటే, భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఆ భగవంతుణ్ణి పరమాచార్య స్వాములు చూసుకునే వారు లక్షలాది సంఖ్యలో ఇప్పుడు ఉన్నారు. ఆ విధంగా ఒకసారి నటరాజ మరియు కమల అనేటువంటి దంపతులు వారు మహాస్వాములు వారు ఎక్కడున్నారా అని మఠంలో వెళ్ళేదగ్గ అప్పుడు వాళ్ళు పండరపూర్లో ఉన్నారని చెప్పారు. అప్పటికి ఆమె 7 నెలల గర్భవతి. భర్తతో చెప్తుంది, మనం ఎలాగైనా స్వాముల వారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఇంతవరకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, పుత్ర సంతానం కావాలి అని ఎంతో పేరాస్తూ ఆమె వచ్చిందనమాట. పండరపూర్లో చంద్రభాగా నదిలో స్నానం చేసుకుని మహాస్వాముల వారే నాకు విఠలుడు నేరుగా ఆయన దగ్గరికి వచ్చి స్వాముల వారి దండం పడి, స్వామి ఎలాగైనా సరే మా యొక్క వంశం మిగిలాలి, మీరు కుమారుని కరుణించండి అంటే స్వాముల వారు అన్నారు, అమ్మా నీవు 7 నెలల గర్భవతి, ఇప్పుడు వచ్చావు, ఏమని చెప్పాలి అని, స్వామి నువ్వు నాకంటే దైవం వేరే లేదు, నన్ను నమ్ముకున్నాను. సరే అన్నారు స్వామివారు. ఎప్పుడు మందహాసమే వారిది, కరుణాదృష్టి. అమ్మ విఠలుని దర్శనం చేసుకోరా అన్నారు. ఆమె విఠలుని దర్శనానికి వెళ్ళింది, భార్యాభర్త. స్వాముల వారు దర్శనం చేసుకొని వచ్చారు. వచ్చి స్వాముల వారిని ప్రార్థించారు. స్వాముల వారు అన్నారు, సరే ఫలమిస్తున్నాను, మీరు క్షేమంగా ఊరికి వెళ్ళండి, పుత్ర సంతానం కలుగుగాక అన్నారు. వారి మాటలు వేదవాక్యం. అలానే ఒక పుత్ర శిశువును ఆమె పరిసింది. తరువాత వీరు యాత్రను ముగించుకొని మహాస్వాముల వారు 84-85 ప్రాంతంలో వైభవంగా కాంచీపురం చేరుకున్నారండి. అప్పుడు స్వాముల వారు వచ్చారనే సంతోషంతో ఆమె ఒక చిన్న పసిపాపను పట్టుకొని భార్యాభర్త ఎంతో ఆనందంగా 2 కుమార్తెలతో సహా వచ్చి స్వాముల వారిని దర్శించుకున్నారు. అప్పుడు స్వాముల వారు అడిగారు, ఏమి చంద్రమౌళి వచ్చాడా అన్నారు. అవును స్వామి, నా ఆనందంతో తల్లికి అంతకంటే ఏం కావాలా. స్వామి ఒక చిన్న విన్నపం ఉంది. ఏమమ్మా, ఏమి సమాచారం అంటే, ఈ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది, శిరస్సు పైన కూడా ఒక భాగం వంగినట్టుగా ఉంది స్వామి, ఒకసారి చూడండి అంటే స్వాముల వారు అలా వెలుగులో పెట్టు నేను చూస్తా అన్నారు. అలా వెలుతురులోకి తీసుకొచ్చారు. స్వాముల వారు చూశారు. చూసి ఏమన్నారంటే, 3 పళ్ళు ఇచ్చారు వారికి. ఈ పళ్ళు తింటాడా అని. స్వామి ఎందుకు అలా పరిహాసం చేస్తారు స్వామి, చిన్న పిల్లవాడు ఎలా తింటారంటే, సరే వీటిని బాగా కూడా కడిగి శుభ్రం చేసి మీరు ఒక పానకం మాదిరిగా చేసి రోజు 1 స్పూను
ఆ పాపకు నోట్లో వేయండి అన్నారు.